ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఇంతకాలం ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, కానీ దేవుడు నా మొర వినట్లేదు అనుకోవచ్చు. నువ్వు ఎన్నోసార్లు నా వేదన ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను నువ్వు అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకోండి, మీ కన్నీటి బొట్టులు అక్కడ ఏముంది అంటే వాక్యంలో క్రీస్తు దేవుడు ఏం చేస్తున్నాడు, వాటిని భద్రపరిచాడు, స్టోర్ చేశాడు. అంటే మీరు రాల్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుని దృష్టిలో విలువైంది. కాబట్టి మీ విలువైన కన్నీటి యొక్క ప్రార్థన అనేది విలువైన దేవుని దగ్గర కాచండి. ఖచ్చితంగా దేవుడు మీ యొక్క సిచ్యువేషన్ పరిస్థితిని ఏం చేయగలడు చెప్పండి, మార్చగలడు. ఈరోజు మనుషులు మన యొక్క వేదనను, మన బాధను చూసి నవ్వేవారు ఉండొచ్చు, హేళన చేసేవారు ఉండొచ్చు. నీ పరిస్థితి చూసి నిజంగా నవ్వుతూ వేరే వాళ్ళకి డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయొచ్చు. ఓకే, వీళ్ళు ఇలానే ఉన్నారని చెప్పి హేళన చేసే స్థితిలో ఉండొచ్చు. కానీ నీ స్థితిని, నీ స్థితిగతిని, నీ ఉన్న స్థితిలోనే అర్థం చేసుకొని నీ కన్నీటిని సహితము చూసే దేవుడు ఆయన. కనుక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆయన దగ్గర కూర్చుండి మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి.